హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్నర్స్ అకాడమీ. ఈ వీడియోలో మనకి జనరల్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి ట్రిగ్నోమెట్రీ నుండి మోడల్ 3 మోడల్ 4 సమ్స్ అనేటివి డిస్కస్ చేయబోతున్నాం. సో ఆల్రెడీ మోడల్ 1 మోడల్ 2 సమ్స్ అనేటివి ప్రీవియస్ వీడియోలో చేసాము. వాటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో విత్ సొల్యూషన్స్ పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఆ వీడియోని ఒకసారి చూసి ఆ ప్రాక్టీస్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ వీటికి సంబంధించినటువంటి మోడల్ 3 మోడల్ 4కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా విత్ సొల్యూషన్స్ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, నౌ కమింగ్ టు ద టాపిక్. ఇఫ్ cos 7a ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ a minus 6 degrees దెన్ ఫైండ్ a వాల్యూ. సో ఇది చాలా సింపుల్ లాజిక్ క్వశ్చన్స్ అండి. ఒకసారి మీరు ట్రిగ్నోమెట్రీ టేబుల్స్ అబ్జర్వ్ చేస్తే ఏంటంటే సైన్ 30 డిగ్రీస్ మనకి ఎంత అవుతుంది 1/2 అండ్ కాస్ 60 కూడా ఏమవుతుంది 1/2. అంటే సైన్ కాస్ రెండు కూడా ఈక్వల్ అయ్యాయి, 1/2 అయింది. ఎప్పుడు 30 డిగ్రీస్, ఒకటేమో 60 డిగ్రీస్. ఒకసారి ఇవి రెండింటిని యాడ్ చేయండి, 30 + 60 ఏమవుతుంది 90 డిగ్రీస్. అంటే ఇలా సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ 90 డిగ్రీస్ అయినప్పుడు సైన్ అనే కాస్ అనేది కూడా ఈక్వల్ అవుతుంది. సైన్ కాస్ ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ట్యాన్ కాట్ కూడా ఈక్వల్ అవుతుంది. సీకెంట్ కొసికెంట్ కూడా ఈక్వల్ అవుతుంది. ఎప్పుడు సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ ఈస్ 90 డిగ్రీస్. సో నౌ కమింగ్ టు ద క్వశ్చన్, కాస్ 7a ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ a minus 6 అని ఇచ్చాడు కదా, అంటే కాస్ సైన్ ఈక్వల్ అని ఇచ్చాడు. సో అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, మనకి ఇంత ముందే తెలుసు సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ ఈజ్ ఎంత కావాలి 90 డిగ్రీస్ కావాలి. కాబట్టి ఆ కండిషన్ అప్లై చేయండి. 7a ప్లస్ a minus 6 ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. then 8a equals to 96, a equals to 96/8 అంటే a వాల్యూ 12 degrees అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్, sin a ఈక్వల్స్ టు cos b దెన్ a ప్లస్ b ఈక్వల్స్ టు, ఇంతకుముందే మనకు తెలుసు, ఇక్కడే కండిషన్ చూసుకున్నాం. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. sin a ఈక్వల్స్ టు sin cos ఈక్వల్ అంటే అప్పుడు a ప్లస్ b ఎంత అంటున్నారు. ఎప్పుడు ఈక్వల్ అవుతుంది 90 డిగ్రీస్ అయినప్పుడే కదా. సో అది ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఇక్కడ థర్డ్ ప్రాబ్లం ఏంటంటే ఇది కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాన్సెప్టే యూజ్ చేస్తాం, కాకపోతే సింపుల్ లాజిక్. ఇక్కడ tan 48 ఉంది, ఇక్కడ 42 ఉంది. చూడండి, రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది, సమ్ అనేది 48 + 42 90 డిగ్రీస్ అవుతుంది. 16 ఇక్కడ 74 ఉంది, రెండింటిని యాడ్ చేస్తే మనకు 90 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేద్దాం కదా అంటే tan 48 ఇంటూ tan 16 డిగ్రీస్ ఇంటూ tan 42ని నేను డైరెక్ట్గా కాట్ 48 అని రాసుకుంటాను. ఎందుకంటే సమ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అవుతుంది కాబట్టి అలా రాసుకోవచ్చు. tan 74ని కూడా ఏమని రాయొచ్చు, కాట్ 16 డిగ్రీస్ అని రాయొచ్చు. మనకు తెలుసు tan 48 ఇంటూ tan 16 ఇంటూ కాట్కి రెసిప్రోకల్ అంటే రివర్స్ ఏంటిది tan కదా, 1/tan 48 ఇంటూ 1/tan 16 అవుతుంది. ఈ tan 16 tan 16 tan 48 tan 45 గేట్స్ క్యాన్సిల్ అయితే ఆన్సర్ 1 అవుతుంది. సో మీరు సింపుల్గా లాజికల్గా కూడా గుర్తుంచుకోవచ్చు, tan a ఇంటూ tan b అనేది 1 అవుతుంది. ఎప్పుడు a ప్లస్ b ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అయినప్పుడు. అండ్ cot a ఇంటూ cot b కూడా 1 అవుతుంది. ఎప్పుడు a ప్లస్ b ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. సో ఇలా కండిషన్ గుర్తుంచుకున్నా కానీ మీరు ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే 48 42 కలిపితే 90 కాబట్టి రెండింటి ఇంటూ చేస్తే 1 అవుతుంది. 16 74 కూడా 1 అవుతుంది. కాబట్టి ఆన్సర్ 1 ఇంటూ 1 1. అలా సింపుల్గా కూడా చేయొచ్చు డైరెక్ట్గా. నెక్స్ట్, ఇఫ్ a ప్లస్ b ప్లస్ c ఆర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి దెన్ tan ఆఫ్ a ప్లస్ b/2. మనకు తెలుసు ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ ఎంత ఉంటుంది మనకి 180 కదా. అప్పుడు a ప్లస్ b ప్లస్ c ఈక్వల్స్ టు ఏమవుతుంది 180 డిగ్రీస్. సో మనకి a ప్లస్ b కావాలి కాబట్టి cని ట్రాన్స్పోజ్ చేయండి. a ప్లస్ b ఈక్వల్స్ టు 180 మైనస్ c. సో ఆఫ్ చేశారు అనుకోండి, a ప్లస్ b/2 ఈక్వల్స్ టు 90 మైనస్ c/2 అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది tan కదా, tan అప్లై చేద్దాం. tan ఆఫ్ a ప్లస్ b/2 ఈక్వల్స్ టు tan ఆఫ్ 90 మైనస్ c/2. ఈ 19 తీసారనుకోండి, tan అనేది ఏమవుతుంది కాట్ అవుతుంది. కాట్ c/2 ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. కాట్ c/2 ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఇలా మనకు మోడల్ 3 సమ్స్ అనేది చాలా ఈజీగా చేయొచ్చండి. నెక్స్ట్ కమింగ్ టు ద మోడల్ 4 ప్రాబ్లమ్స్. ఈ మోడల్ 4 ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే
ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్. ఇక్కడ మీకు ఐడెంటిటీస్ అనేటి డైరెక్ట్ గుర్తుంచుకోవాలి. మనకి ఎన్ని ఉంటాయి? 3 ఐడెంటిటీస్ ఉంటాయి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1. కోసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1. ఇవి 3 ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. వీటిని కూడా ఒక్కోసారి డైరెక్ట్గా అడగచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని కూడా అడగచ్చు, వీటిని మార్చి ఇచ్చి. నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ని మనం యాక్చువల్ ప్రొసీజర్ చేయకుండా చాలా డైరెక్ట్గా ఆప్షన్ వెరిఫికేషన్లో చేయొచ్చండి. సో నా ఏమి లేదు, టీటా వాల్యూ ఎంతో కొంత వాల్యూ మనకి ఈజీ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. 0, 30 degrees, 45, 60, 90. కాకపోతే నేనేం ప్రిఫర్ చేస్తా అంటే 30 degrees అనేది ప్రిఫర్ చేస్తాను. ఎందుకు అంటే సైన్ 0 ఏమవుతుంది? 0 అవుతుంది. నెక్స్ట్ tan 0 కూడా 0 అవుతుంది. అలా వాల్యూస్ మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ 30 degrees అనేటివి తీసుకున్నప్పుడు మనకు వాల్యూస్ అనేటివి మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి మనకు యూనిక్ ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుందండి. ఓకేనా? సో ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 30 మనకు తెలుసు √3/2/1 మైనస్ √3/2. మీరు సాల్వ్ చేశారనుకోండి ఏమవుతుంది? 2 ప్లస్ √3/2 మైనస్ √3 అవుతుంది. దీన్ని రేషనలైజ్ చేయాలి. మీకు తెలుసు కదా, రేషనలైజ్ చేయడం 2 ప్లస్ √3 అండ్ 2 ప్లస్ √3తో మల్టిప్లై చేయాలి. ఎందుకంటే డినామినేటర్లో మైనస్ ఉంది కాబట్టి. అప్పుడు మనకు న్యూమరేటర్లో ఏమొస్తుంది? ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ √3 హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 4 మైనస్ 3. అంటే మనకు స్క్వేర్ అండ్ రూట్ గెట్స్ క్యాన్సిల్ అయితే 2 ప్లస్ √3 అనేది ఆన్సర్ వస్తుంది. అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ వాల్యూ అనేది 2 ప్లస్ √3. ఆ 2 ప్లస్ √3 అనేది ఏ ఆప్షన్ దగ్గర వస్తుందో చూసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ స్క్వేర్ థీటా ఉంది అంటే సైన్ స్క్వేర్ 30 అంటే మనకు తెలుసు సైన్ 30 1/2, 1/2 హోల్ స్క్వేర్ 1/4. ఇది ఆప్షన్ సి అనేది రాంగ్. ఆప్షన్ డి అనేది చూసుకున్నారనుకో √3/2 సైన్ కాస్ 30 √3/2 కదా, √3/2 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? 3/4. అంటే ఆప్షన్ డి వాల్యూ 3/4 వస్తుంది. కాకపోతే మనకు కావాల్సిన 2 ప్లస్ √3 కదా, ఆప్షన్ డి కూడా రాంగ్. ఇప్పుడు ఆప్షన్ ఏకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఆప్షన్ ఏ ఏముంది? కొసెక్ 30. కొసెక్ 30 అంటే 2 ప్లస్ 2 ప్లస్ కాట్ 30 వాల్యూ √3. 2 ప్లస్ √3 డైరెక్ట్ వచ్చేసింది కదా. అంటే మన ఇచ్చిన వాల్యూ అనేది ఆప్షన్స్లో దేనికి ఈక్వల్ అవుతుంది? ఆప్షన్ ఏకి ఈక్వల్ అవుతుంది. సో మనం ఇలా డైరెక్ట్గా చూస్ చేసుకోవచ్చు. మనకు టోటల్గా ఐడెంటిటీస్ ఆ ప్రొసీజర్ లాంగ్ ప్రొసీజర్ తెలియకుండానే డైరెక్ట్గా చేసుకోవడం ఈజీ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ అండి. ఇక్కడ ఇది ఐడెంటిటీ నుండే డైరెక్ట్ ప్రాపర్టీ. మనకి తెలుసు సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1. దీన్ని ఏమని రాయొచ్చు? సీకెంట్ థీటా ప్లస్ tan థీటా ఇంటూ సీకెంట్ థీటా మైనస్ tan థీటా ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు మనకి ఇది p ఉంది కదా, p ఇంటూ సీకెంట్ థీటా మైనస్ tan థీటా ఈక్వల్స్ టు 1. అప్పుడు సీకెంట్ థీటా మైనస్ tan థీటా ఏమవుతుంది? pని ఇటు పంపించేస్తే ఏమవుతుంది? 1/p. సో ఇదే విధంగా మనకి ఇక్కడ సీకెంట్ ప్లేస్లో కోసికెంట్, ట్యాన్ ప్లేస్లో కాట్ ఇచ్చినా కానీ ఒకటి ప్లస్ p అయితే మైనస్ ఏమవుతుంది? 1/p అవుతుంది. సో ఇది మనకి ఐడెంటిటీస్ నుండి వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇది చాలా గుర్తుంచుకోవడం బెటర్. నెక్స్ట్ 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ బై కాట్ స్క్వేర్ ఏ మైనస్ 1. దీని వాల్యూ మనకు ఆప్షన్స్లో ఇచ్చాడు. దీన్ని వెరిఫై చేద్దాం. సో ఇది కూడా మనకు సింపుల్గా ఎలా చేద్దామంటే మనం గో విత్ ఆప్షన్ వెరిఫికేషన్. 1 మైనస్ ఏ వాల్యూ నేను 30 degrees సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 1 మైనస్ ట్యాన్ 30 అంటే 1/√3 హోల్ స్క్వేర్ బై √3 హోల్ స్క్వేర్ మైనస్ 1. అప్పుడు ఏమవుతుంది? 1 మైనస్ 1/3 బై స్క్వేర్ రూట్ క్యాన్సల్ అయితే 3 మైనస్ 1 2 అవుతుంది. సో మనకి ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నారనుకోండి 3 మైనస్ 1/3 బై 2 2/1 పైకి వెళ్ళిపోయింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? 3 మైనస్ 1/3 అంటే 2/3. 2/1 ఇఫ్ యూ ట్రాన్స్పోజ్ ఇంటూ న్యూమరేటర్ 1/2 వస్తుంది. ఈ 2 క్యాన్సల్, ఆన్సర్ 1/3. ఇక
ఇక్కడ ఆప్షన్స్‌లలో ఏది 1/3 వస్తుందో అదే కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? 30 డిగ్రీస్ కదా! కాట్ 30 అంటే √3 హోల్ స్క్వేర్ అంటే 3 వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది రాంగ్. ఆప్షన్ బికెళ్ళిపోయారనుకోండి 1/√3 హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లేస్‌లో 30 పెడితే అప్పుడు 1/3 వస్తుంది. సో, ఆప్షన్ బి కరెక్ట్. ఎందుకైనా మంచిది. మనం చూసుకుందాం. ఆప్షన్ సి కూడా చూద్దాం. డి కూడా చూద్దాం. ఆప్షన్ సి సైన్ 30 డిగ్రీస్ హోల్ స్క్వేర్ అంటే 1/4 వస్తుంది. కాస్ 30 అంటే √3/2 హోల్ స్క్వేర్ అంటే 3/4 వస్తుంది. సో, ఆప్షన్ సి రాంగ్, డి రాంగ్, ఏ రాంగ్. అంటే ఆప్షన్ ఏ, బి ఈస్ ద రైట్ ఆన్సర్. ఇలా మనకు ఐడెంటిటీస్ అనేటి యాక్చువల్ ప్రొసీజర్ తెలియకుండానే సింపుల్‌గా ఆప్షన్ వెరిఫికేషన్‌తో మోడల్ 4 ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చేయొచ్చు. ఓకే. సో, థాంక్ యూ.